శృంగవరపుకోట నియోజకవర్గంలో చాలా విచిత్రమైన రాజకీయం ఉంటుందండి. ఎందుకంటే ఇవన్నీ స్థానికంగా ఉన్న ప్రజలకి కొంతమందికి తెలుస్తది. కొంతమందికి తెలీదు. ఆ మాత్రం రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళకి తప్ప. ఎందుకంటే గత ప్రభుత్వం కాలనీ ఇచ్చింది. జగనన్న కాలనీ అని పేరు పెట్టారు. ఏదో ఇచ్చారు చాలామందికి. కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించలేదు. వాళ్ళు ఏం చేశారంటే పట్టాలు ఇష్యూ చేశారు. అర్హులైన వాళ్ళందరికీ కూడాను ఇల్లు నిర్మాణం చేపట్టమని చెప్పారు. కొన్ని తాత్కాలికంగా మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేశారు. అలాగే కరెంటు సదుపాయం కూడా కొన్నాళ్ళకి వాళ్ళ ప్రభుత్వంలోనే పూర్తిగా వాటిని కూడా ఏర్పాటు చేశారు. గృహాలు కూడా బాగానే కట్టుకోవడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాల కల్పన మేము కల్పిస్తామని చెప్పారు. సరే, ఏ ప్రభుత్వమైనా ప్రజల కోసమే పనిచేయాలి. ఏ ప్రభుత్వంలో ఎటువంటి స్కీములు వచ్చినా కూడా, ఎవరు ఇల్లు మంజూరు చేసినా కూడా ఈ ప్రభుత్వం కూడా 3 సెంట్లు ఇస్తామని చెప్పింది. కానీ ఇప్పటికొచ్చి ఇంకా దాన్ని ఆచరణలో పెట్టలేదు. సరే, అవుతుందేమో చూద్దాం ముందుగా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ కాలనీకి కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ చూపించడం లేదు. ఆవిడ వచ్చారు, గతంలో ఫస్ట్‌లో వచ్చారు. పాపం కాలనీ వాళ్ళందరూ డబ్బులు, డోళ్ళు అన్నీ పెట్టి ఆవిడకి ఆహ్వానం పలికి, పోనీ మన కాలనీ పరిస్థితి బాగోలేదు కాబట్టి ఇబ్బంది పడుతున్నాం, బురదల్లో నడుచుకుంటూ వెళ్తున్నాం, పిల్లలు గట్టా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వచ్చారు, సానుకూలంగా స్పందించారు. ఏవో ఒకటి 2 డ్రైన్లు అయితే ముందు ఇచ్చారు. కానీ అవి కూడా పూర్తిగా నిర్మాణం జరగలేదు. ఒక లైన్ వేశారు, ఒక లైన్ సగం వేసి ఆపేశారు. సరే, సీసీ రోడ్లు మొదటి విడతగా వచ్చినటువంటి సీసీ రోడ్లు ఎక్కడా కూడా దీనికి సీసీ రోడ్డు కనీసం ప్రధానమైనటువంటి సీసీ రోడ్డు ఏది కూడా మంజూరు చేయలేదు. అయితే ఇక్కడ అక్రమ లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో, కారుల్లోనే ఎవరైతే తిరుగుతారో ధనిక కుటుంబాలు, బడాబాబులు, అలాంటి వాటికి మాత్రం రోడ్లు మంజూరు చేశారు. అధికారికంగా ప్రభుత్వం పేదవాళ్ళకి ఇచ్చినటువంటి లేఅవుట్లో మాత్రం వీళ్ళు రోడ్డు మంజూరు చేయడానికి వీళ్ళకి మనసు ఒప్పటం లేదు. పోనీ ఎమ్మెల్యే గారే చేయటం లేదు. పోనీ కనీసం ప్రతిపక్షమైనా ప్రశ్నించే పరిస్థితి ఉంటే ఈ వైసీపీ వాళ్ళు కనీసం ఎవరు ఏ నాయకుడు కూడా స్పందించడం లేదు. ఎందుకంటే మనకి తెలుసు కదా, ఇక్కడ విచిత్రమైన రాజకీయం అని చెప్పేది అందుకే. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈ భూ కుంభకోణాలు కానీ, లేకపోతే ఇంకేదైనా సరే ఈ పంచాయతీల అవినీతి కానీ, ఈ రెండు కూడా భావమర్దులుగా కలిసి పని చేసుకుంటున్నారు అనమాట. అంటే వాళ్ళ తప్పులు ఒకరు కప్పిపుచ్చుకోవడం, ఒక లోపాలను ఒకరు ఎత్తి చూపుకోవడం కానీ ఇక్కడ జరగదు. ఎప్పుడు కూడా అన్నదమ్ముల్లా ఉంటారు. పార్టీలు వేరైనా కానీ అన్నదమ్ముల్లాగా అవినీతిని అన్నింటిలో భాగస్వామ్యం చేసుకొని ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పేదవాళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నా కానీ వైసీపీ వాడు అన్నవాడు ఎవడో కూడా మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చి నేను ఎక్కడ ప్రెస్ మీట్ ఇచ్చినట్టు కూడా నేనైతే చూడలేదు. ఎమ్మెల్యే కడుబని శ్రీనివాసరావు గారు కూడా ఎక్కడ మాట్లాడినట్టు నేను చూడలేదు. ఒకవేళ ఎవరైనా ఉంటే వీడియోలు పెట్టండి, కొంచెం చూద్దాం, నేను క్షమాపణ చెప్తాను కూడా. అదండి పరిస్థితి. అంటే ఇక్కడ ఒక యూట్యూబర్ పాపం ఈ పేదవాళ్ళు ఈ కాలనీ దుస్థితిని చూసి ఆయనే ఒక 30,000 40,000 ఖర్చు పెట్టి మొన్న ఈ మధ్యని వర్షాకాలంలో కొంచెం ఉపశమనం కల్పించాడు ఆయన అందరికీ. నిజంగా అందరూ కూడా ఆయన రుణపడే ఉంటారు. ఈ ప్రజాప్రతినిధి మాత్రం స్పందించలేదు. ఆర్భాటాలు, ఫోటోలు, ఓపెనింగ్లు వచ్చినప్పుడు అది చేస్తాం, ఇది చేస్తాం. మరి దేనికండి ఈ ప్రజా దర్బార్లు ఇవన్నీ పెట్టడం? అదే వాళ్ళు మేము కూడా క్వశ్చన్ చేయడం జరిగింది నేరుగా ఎమ్మెల్యే గారికి. వస్తే కోపం వస్తే రావచ్చు ఆవిడికి. కోపం వచ్చినా సరే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూకు బాధ ఆవిడకి తెలియాలి. ఆవిడ అర్థం చేసుకుంటారనేసి మేము అనుకుంటున్నాను. సరే, చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఇప్పటికైనా సరే మరి వాళ్ళు పట్టించుకుంటారా, లేదంటే వాళ్ళు మమ్మల్ని ఇలాగా క్వశ్చన్ చేశారు కాబట్టి కోపం పెట్టుకుంటారు అనేది అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు విజ్ఞతగా వదిలేస్తాం. నమస్తే.